హలో అండి, హాయ్, నమస్తే. నేను ఇప్పుడు రామ్కీ వెంచర్స్ లాంచింగ్కి వచ్చాను. సో నాకు వెంచర్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు కూడా కొన్ని వెంచర్స్లో లాంచింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. బట్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది ఆలోచించవచ్చు కొంచెం లాంగ్గా ఉంది, సిటీ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి. బట్ నో, అది నిజం కాదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు నేను లాంచ్ చేసిన కొన్ని వెంచర్స్లో నేను లాంచ్ చేసింది ఇప్పుడు మంచి డెవలప్ అయిపోయి బాగా, అంటే మీకు ఫ్యూచర్లో అది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు అలాగే యూజ్ అయింది. సో మీరు అలాగ ఆలోచించకుండా యూ జస్ట్ పుట్ ఇట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. కొన్ని రోజులు మర్చిపోతే డెవలప్ అయిన తర్వాత ఇట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ. సో మీరు దయచేసి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. నేను చెప్పినందుకే కాదు, మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. రేట్స్ ఆల్సో వెరీ రీజనబుల్. సో యూ కెన్ ఇన్వెస్ట్ అనమాట. అందరికీ నమస్కారం. నా పేరు జెన్నీ. రామ్జీ గారి నేను చాలా అభిమాని. ఎందుకంటే ఆయన ద్వారా నేను చాలా ఆర్థికంగా లాభం పొందా. ఇదివరకు ఆయన చూసిన వెంచర్స్లో నేను కొన్ని ప్లాట్లు కొని చాలా లాభం పొందాను. మీరు కూడా ఈ రామ్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఫ్లాట్లు కొనడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటంటే, ఇంత దూరం ఉంది ఏంటి బాబు అనుకున్నా ముందర వస్తూ. కానీ ఇంత దూరం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకి పొల్యూషన్ లేదు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చెరువులు లేవు, ప్లస్ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏ వెంచర్ చేసినా సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా దీంట్లో భాగస్వాములై లాభాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి. మీ నెక్స్ట్ తరాల వాళ్ళకి చక్కటి ఒక ఆదర్శప్రాయమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు తప్పకుండా మీరు మా వెంచర్లో భాగం అవుతారని చెప్పి ఆశిస్తాం. థ్యాంక్ యూ. నెంబర్ 6 కమర్షియల్ ప్లాట్ కి అన్నయ్య వాళ్ళు డబ్బులు కట్టారు. నిజంగా అసలు ఒక గెస్ట్ గా పిలిచినటువంటి అన్నయ్య అసలు వచ్చి బుక్ చేయడం అని అంటే అన్నయ్య నిజంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అసలు మేము ఊహించలేదు ఈరోజు ఫంక్షన్ పెడదామని అనుకుంటే వాస్తవంగా ఏ టేబుల్ ఖాళీ లేదు. రాస్తూనే ఉన్నారు అప్లికేషన్లు, అకౌంట్లు కొడుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఒరిజినల్గా చూశాం. ఇది మీదే అనుకోండి, మనది. మీకు ఏమైనా ఉంటే వచ్చేయండి, కలిసి చేసుకుందాం. అంటే ఇది వెంటనే డైజెస్ట్ కాలేదు. అరే పార్ట్నర్స్ లేకుండా ఒక్కడిని 1000 ఎకరాలు చేశాను ఈయనేంటి అన్నట్టు ఉండి, సో 2 రోజులు ఆలోచించి ఓకే రామ్కి కదా పర్లేదు, నాకు లాంటి నా మిర్రర్ ఇమేజ్. ఎందుకంటే మేమిద్దరం